కాంగ్రెస్ ప్రభుత్వం 3 ఏళ్లలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇంటికి పునాది కూడా వేయలేదు. గత కేసీఆర్ ప్రభుత్వం ఒక కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎన్నో డబుల్ బెడ్రూమ్ ఇంట్లు కట్టించింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి 5 ఎమ్మెల్యేలు ఎక్కడ భూమి కనపడితే అక్కడ కబ్జా చేస్తున్నారు. ఇవాళ ఏకంగా 800 కోట్ల ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే గణేష్ 5 కోట్లు తీసుకుని గప్చుకున్నాడు. ఏ ఛానల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే గణేష్ చర్చకు వస్తారో రావాలి. 800 కోట్ల ప్రభుత్వ భూమిలో 6,000 ఇంద్రమ్మ ఇల్లు కట్టే బదులు కమిషన్ల కోసం షాపింగ్ మాల్ కట్టడానికి కబ్జా ఎలా జరిగిందో చర్చిద్దాం. 2023 19 ఆగస్టులో కబ్జాదారులపై అప్పటి ప్రభుత్వం పోలీసుల కేసులు కూడా నమోదు చేసింది. యువరేస్ నాయకుడు మనీష్ క్రిషాంక్. కానీ అదే కేసీఆర్ గారి ప్రభుత్వం కేవలం మా ఒక్క నియోజకవర్గంలోనే కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఒక మారేడుపల్లి, ఒక సిల్వర్ కంపం, ఒక రసూల్పుర, ఒక మడ్ ఫోర్ట్, ఒక నారాయణ జోపిడి ఇన్ని డబుల్ బెడ్రూమ్లు నిర్మాణం చేసి పేద ప్రజలకు అందించిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. అరే 8 ఎకరాల 800 కోట్ల ప్రధాన ప్రభుత్వ భూమి ఉంది. దాన్ని మేము 10 సంవత్సరాలు కాపాడినాం. కొన్ని దశాబ్దాలు గత ప్రభుత్వాలు కూడా కాపాడినాయి. కానీ ఈ భూ బకాసుల ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో ఎక్కడ ప్రభుత్వ భూమి కనబడితే చాలు దాని మీద ఈ యనమల రేవంత్ రెడ్డి అండ్ బ్యాచ్ ఆయన ముఠ, అంతేకాకుండా ఉన్న ఎమ్మెల్యేలు కూడా మేము ఒక్కసారి ప్రభుత్వం, వన్ టైం సీఎం, 1 టైం ఎమ్మెల్యే, ఇంకోసారి కాము. ఇక ఇక్కడ ఏంటంటే 2,000 రూపాయలు ఓటుకు మంచిది కాబట్టి దాన్ని ఎట్లా వసూలు చేసుకోవాలని ఎక్కడ భూములు కనబడితే అక్కడ చాలు ప్రజల చేతిలో వాళ్ళ జేబులో చేయబెట్టుడే. డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ గారి ప్రభుత్వం నిర్మాణం చేసినవి కూడా కొన్ని 20-30 ఇచ్చేటివి ఉన్నా కూడా అవి అమ్ముకున్నాడే. ఏదైనా కూడా కమిషన్లే. కానీ చిన్న చిన్న కమిషన్లు పక్కన పెడితే ఇవాళ ఏకంగా 800 కోట్ల ప్రభుత్వ భూమినే కబ్జాదారులు కబ్జా చేస్తుంటే ఎమ్మెల్యే 5 కోట్లు విని గప్చుకున్నాడు. ఇలా ఏమంటారంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయిందని. ఇలా సంచలన విషయము కాంగ్రెస్ ఎమ్మెల్యేకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియాల్సిన అవసరం ఉన్నది. దీని మీద మీడియా వాళ్ళని కూడా మేము కోరుతున్నాం. వస్తగా ఎమ్మెల్యే ఏ ఛానల్ కి ఉన్న మైకులలో ఏ ఛానల్ కి డిబేట్ కి వచ్చినా ఎమ్మెల్యే శ్రీ గణేష్ కి సవాల్ ఇస్తున్నాం. బహిరంగంగా ఈ రాష్ట్రము కంటోన్మెంట్ నియోజకవర్గం చూస్తుంది. మీ ప్రభుత్వం ఎట్లా అప్పచెప్పింది, బీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని ఎట్లా కాపాడింది, గత ప్రభుత్వాలు ఎట్లా ఈ ప్రభుత్వ భూమిని కాపాడింది, ఇవాళ నువ్వు చేసిన ఈ చర్యల వల్ల ఎట్లా ఇవాళ ప్రైవేట్ వ్యక్తులకు వెళ్ళిపోయిందో ఇవాళ మీ ముందు డెఫినెట్ గా పెడతాం. ఆయన ఇక్కడ డిబేట్ కి వచ్చిన ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం సెప్టెంబర్ లో ఎన్నికల కోడ్ ఉంటే 19 ఆగస్టు 2023 ఇదే ప్రభుత్వ భూమిలో ఇదే 157/1 లో కబ్జా చేద్దామని కొందరు వ్యక్తుల అక్కడికి పోయే ప్రయత్నం చేస్తే ఆనాడు ఎంఆర్ఓ పృథ్వీ గారు ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వంలో పోలీస్ కి ఫిర్యాదు చేసిండు. చేసిన దాంట్లో చాలా స్పష్టంగా ఏమని రాసింది ఇందులో ఇవ్వండి. చేసింది కూడా అధికారికంగా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ సంతకంతో, స్టాంపుతోని ఇక్కడ కొందరు వ్యక్తులు వచ్చి కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రభుత్వ భూమి. ఈ 157/1 అనేది ప్రభుత్వ భూమి. ఇది ప్రభుత్వ భూమిలో ఎవరైనా అడుగు పెడితే వాళ్ళ మీద బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ లో మీరు కేసు దాఖలు చేయండి అని అంటే చూడండి, ఎఫ్ఐఆర్ కూడా అయింది. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆనాడు పోలీసులు కూడా కబ్జాదారులు ఇంట్లోకి ఎంటర్ అయితే ఎఫ్ఐఆర్ చేసిర్రు. ఆ తర్వాత అందరికి తెలిసిన విషయమే. 4 రోజుల్లో ఎన్నికలు వచ్చేసినాయి. ఎన్నికలు వచ్చినప్పటికెళ్ళి వీళ్ళు ఏం చేసిర్రు, ఇదిగోండి ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నది. ఇంద్రమ్మ ఇల్లు నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చిర్రు. కలెక్టర్ దగ్గరకు పోయినావు, నీకు ఆ రోజు బుద్ధి లేదా, ఆ రోజు తెలియలేదా, ఆ రోజు నీకు సమాచారం కూడా కనీసం ఇవ్వలేదా, ఇక్కడ కూర్చున్న ఎంఆర్ఓ నీకు చెప్పలేదా? తర్వాత మంత్రుల దగ్గరకు పోయినావు, రెవెన్యూ శాఖ మంత్రుల దగ్గరకు పోయినావు, ఆనాడు కూడా 6,000 ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పినావు. కానీ ఇవాళ షాపింగ్ మాల్ కోసం నీకు 5 కోట్లు రాగానే షాపింగ్ మాల్ కట్టేయడానికి 6,000 ఇంద్రమ్మ ఇల్లు వచ్చేదాన్ని అప్పచెప్పేసినావు ప్రైవేట్ కబ్జాదారులకు. ఇవాళ మేము ఎంఆర్ఓ గారిని ఒకటే అడుగుతున్నాం, అయ్యా మీరు దయచేసి కోర్టుకు పోండి. 75లో ఎంఆర్ఓ కాపాడిండు, 88లో ఎంఆర్ఓ కాపాడిండు, ఆఖరికి 2009 నవీన్ మిట్టల్ హైదరాబాద్ కలెక్టర్ ఎవరి మీదైతే చర్యలు జరిగినాయో ఆ కలెక్టర్ కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పాలనుకుంటే ఆనాడు కూడా ఎంఆర్ఓ కలెక్టర్ కి వ్యతిరేకంగా రిపోర్ట్ ఇచ్చి ఎంఆర్ఓ ఆనాడు కూడా ఇక్కడ కాపాడడానికి ప్రయత్నం చేసిండు. మరియు చివరిగా 19 ఆగస్టు 2023లో కూడా ఎంఆర్ఓ దీన్ని కాపాడడానికి ప్రయత్నం చేసిండు. వాళ్ళ ఎంఆర్ఓ ఏం చేస్తున్నాడు,
ఇవాళ ఎంఆర్ఓ బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ మాజీ బోర్డు సభ్యులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అందరు ఇక్కడికి వచ్చి ఎంఆర్ఓకి మేము రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటాం, అయ్యా నువ్వు ప్రభుత్వ భూమి కోసం కొట్లాడాలని బతిలాడుకుంటామంటే పారిపోతావా? ఇలా ప్రజలు నీకు జీతాలు ఇస్తున్నది శనివారం రోజు సెలవు తీసుకోవడానికా ఎంఆర్ఓ గారు? మీకు అందరికీ తెలుసు, మీడియాకి తెలుసు. పోలీసులు ఇంతమంది 200 మంది పోలీసులు, బోయినపల్లి పోలీస్ స్టేషన్, బేగంపేట్ పోలీస్ స్టేషన్, మారేడుపల్లి పోలీస్ స్టేషన్, కార్ఖానా పోలీస్ స్టేషన్, 4 పోలీస్ స్టేషన్లు ఇక్కడిని వచ్చి బీఆర్ఎస్ నాయకులను ఆపడానికి ప్రయత్నం చేస్తున్నది. మేము కేవలం వచ్చింది ఎంఆర్ఓ గారికి అయ్యా నువ్వు పోయి కోర్టులో కౌంటర్ దాఖలు చేయాలని అడగడానికే ఇక్కడికి వచ్చినాం కదా. ఇక్కడ ఈటల రాజేందర్ స్పందించారు, బీజేపీ వాళ్ళు మాట్లాడారు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు. మేము ఛాలెంజ్ చేస్తున్నాం, బీఆర్ఎస్ పోరాడుతున్నది 6000 ఇంద్రమ్మ ఇళ్ల కోసం, ఈ ప్రభుత్వ భూముల కోసం. కాంగ్రెస్ పోరాడుతుందా? బీజేపీ పోరాడుతుందా? దమ్ముంటే కోర్టుకు పోయి కౌంటర్ వేయండి, ఈ ప్రభుత్వ జాగలను కాపాడండి అని వాళ్ళ బతులాడుతున్నాం. కంటోన్మెంట్ ప్రజలందరూ కూడా దీన్ని చూస్తున్నారు. బీఆర్ఎస్ తో పాటు వాళ్ళందరూ ఎవరైతే ఇక్కడికి వచ్చిరో డెఫినెట్ గా ఎంఆర్ఓ గారిని కానివ్వండి, ఎమ్మెల్యేని కానివ్వండి, ప్రభుత్వం తరఫున మీరు కౌంటర్ దాఖలు